ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానము వాగ్దానము. వాగ్దానము అనేసరికి మనకి ఎవరు గుర్తుకొస్తారండి? బైబిల్లో దేవుడు అనేక మందికి అనేక విధాలుగా వాగ్దానం చేసి ఉన్నారు. వారి వారి స్థితిగతులను బట్టి, వారి వారి విశ్వాసమును బట్టి. అయితే వాగ్దానము అనగా మనకు మొట్టమొదట వాగ్దానం ఎవరు గుర్తుకొస్తారండి? అబ్రహాము గారు. అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానమును బట్టి దేవుడు ఎంతగా ప్రయాసపడ్డారండి. వారు విసిగించిన, సనిగిన, ఇంకా ఆయన్ని కాదని మరొక విగ్రహాన్ని చేసుకొని వారు ప్రతిష్ఠించుకున్న, ఎలాగున చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా ఆయనకు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు అవన్నీ ఓర్చుకుంటూ వారిని కాపాడుతూ, వారిని ఒక దెబ్బ కొట్టైనా వారిని వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా ఈ రోజున కూడా ఇశ్రాయేలీయులను ఎలాగున మనం ఆశీర్వాదాన్ని మనము చూస్తున్నామో, వింటున్నామో మనందరికీ తెలిసిందే కదండి. అయితే వాగ్దానము అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఏం వాగ్దానం అని అంటే 31st నైట్ ప్రతి ఒక్కరు ఎదురు చూసి వాగ్దానం తీసుకుంటాము. అది కరెక్టే, ప్రభు ఇచ్చిందే ఆ వాగ్దానం, నేను కాదనను. అయితే ప్రత్యేకంగా విశ్వాస స్థితిలో ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కొక్కరికి ఒక్కో వాగ్దానం ఇస్తారు వారి స్థితిగతులను బట్టి. అబ్రహాము గారికి నీ సంతానమును ఇసుక రేణువుల వల్లే ఆశీర్వదిస్తానని చెప్పారు. యోబు గారికి నువ్వు పోగొట్టుకున్న దానికంతటికి తిరిగి 2 ప్రతిఫలం నీకు ఇస్తానని వాగ్దానం చేశారు. సొలొమోను గారిని రాజును చేశారు. దావీదు గారిని రాజును చేశారు. అలాగున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదము, ఒక్కొక్క వాగ్దానం ఆయన ఇస్తారు. అయితే ఆ వాగ్దానము మన జీవితంలో మనము ఎరుగగలుగుతున్నామా, తెలుసుకోగలుగుతున్నామా, అటువంటి విశ్వాస స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? మరి ఇక్కడ చూస్తే కీర్తనలు 105వ కీర్తన 42వ వచనం, ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారిని వెలుపలికి అంటే ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించడానికి ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశారో మనమంతా బైబిల్లో చూస్తూనే ఉన్నాం కదండి. నిర్గమకాండంలో ఎన్ని గొప్ప కార్యాలు ఆయన చేశారు, ఎన్ని తెగుళ్ళు రప్పించారు, ఎంతగా ఫైట్ చేశారో మనం చూసాము. ఇవన్నీ ఎందు నిమిత్తం ఆయన చేశారనంటే ఆయన చేసిన వాగ్దానమును బట్టి. మరి నా జీవితంలో నాకు ప్రభు ఇచ్చిన ఒక వాగ్దానం ఉంది, నా విశ్వాస స్థితిగతిని బట్టి. అలాగున మీ జీవితంలో కూడా ప్రభు నాకు ఈ వాగ్దానము చేశారు అంటే వ్రాతపూర్వకంగా వచ్చిన 31st నైట్ వాగ్దానం కాదండి. మీ విశ్వాసమును బట్టి ప్రభు మీతో మాట్లాడిన మాట, వాక్యము ద్వారా కానీ, అనేక సార్లు మీకు ఆ వాగ్దానము వినిపించడం వల్ల కానీ, లేదు ప్రభు ఈ మాటే నాతో మాట్లాడుతున్నారని మీకు తెలియడం ద్వారా కానీ, అలాగున కొన్నిసార్లు మనము తెలుసుకుంటాము, గ్రహించుకోగలుగుతాము. మరి మీ జీవితంలో ఏమనుంది వాగ్దానము చెప్పండి అని అంటే నేను చెప్తానండి. ప్రభు నాకు 2 ఆశీర్వాదం దయచేస్తానని యోబు గారికి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చారు. అయితే దాన్ని నేను క్రియల్లోనూ జీవితంలోనూ నేను దాన్ని చూశాను, అనుభవిస్తున్నాను. నేను పోగొట్టుకున్న దాన్ని ఆయన 2 తిరిగి ఇస్తానన్నారు, అలాగే ఇచ్చారు. అలాగునే మీ జీవితంలో కూడా ఒకటి ఉంటుంది. మరి మన మనుషులకు ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఉన్న వేలు ముద్రలు ఒక్కొక్కరికి ఉండవు. ఒక్కొక్కరికి ఉన్న ప్రతి ఒక్కరము ప్రత్యేకింపబడిన వారమని మనకు సైన్స్ చెప్తుంది. అలాగున్నే దేవుని వాక్యంలో కూడా ఆయన బిడ్డలమైన మనకు కూడా మనకి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస స్థితిగతి
మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ విశ్వాస స్థితిగతి మీ జీవితంలో వాగ్దానం ఏమై ఉందో తెలుసుకోండి. మీ విశ్వాసాన్ని బట్టి మీరు ప్రభు దగ్గర వాగ్దానం పొందుకోండి. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేవారిగా, దీవించేవారిగా, దాని కొరకు ఆయన ప్రయాసపడేవారిగా ఉంటారు. కనుక దేవుని దగ్గర నుంచి మంచి వాగ్దానము పొందుకొని వాగ్దాన పుత్రులముగా, వాగ్దానం బిడలముగా మనము జీవించాలని ఆ ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అయితే అబ్రహాము గారు విశ్వాసంలో పరీక్షలో నిలబడగలిగారు. మనము కూడా మన జీవితంలో అనేక విధములుగా శోధనలు, పరిస్థితులు ఎదురైనప్పుడు అపవాదికి అవకాశం ఇచ్చి తొలగిపోయే వారముగా కాకుండా ఆయన ఇచ్చే వాగ్దానములు తీసుకొనుటకు మనకు పరీక్షలు, శోధనలు ఎదురైనప్పుడు స్థిరపడి నిలబడి ఆయన యందు భయభక్తులు కలిగి, నాయన బ్రతికున్నంత కాలము నువ్వే, మరణమైన చావైనా నువ్వే అని మన జీవితంలో మనం స్థిరమైన విశ్వాసం కలిగి మనం జీవించగలిగితే ఖచ్చితంగా మన బిడ్డలకు, మన జీవితంలోకి మనము వాగ్దానములు తెచ్చిపెట్టుకుంటాము. మరి మీకు ఆస్తులు ఏంటండి, మీకు అక్కరకు వచ్చేది ఏంటండి అని నా ఉద్దేశంలో నేను అడిగితే ప్రభువు మనకిచ్చే వాగ్దానమేనండి. ఆయన ఇచ్చే వాగ్దానము ఆ ఒక్క మాటే ఎన్ని ఆస్తుల కన్నా కూడా విలువైంది. కనుక ఆ విలువైన వాగ్దానమును పొందుకుందాము. అది మన జీవితంలో మనమందరము స్వతంత్రించుకుందాము. అటువంటి మంచి వాగ్దానము ప్రభు ఆయన బిడలైన మనకందరికీ దయచేసి ఆశీర్వదించి మన జీవితంలో నూరంతల ఫలింపు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.